హాయ్ హలో వెల్కమ్ టు టీపీ స్టడీస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 10లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఇస్ ద క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ A plus B means A is the mother of B. A minus B means A is the brother of B. A into B means A is the wife of B. And A divided by B means A is the father of B అన్నారు. ఓకే, బేస్డ్ ఆన్ ద అబోవ్ హౌ ఈజ్ M రిలేటెడ్ టు O అన్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో A ప్లస్ B అంటే A అనేది B యొక్క తల్లి, A మైనస్ B అంటే A అనేది B యొక్క సోదరుడు, A ఇంటూ B అంటే A అనేది B యొక్క భార్య, మరియు A డివైడెడ్ బై B అంటే A అనేది B యొక్క తండ్రి అన్నారు. పైన పేర్కొన్న దాని ఆధారంగా K డివైడెడ్ బై L ఇంటూ M మైనస్ N ప్లస్ O అనే సమీకరణలో M అనేది Oకి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. ఈక్వేషన్ ఏమిచ్చారు? K డివైడెడ్ బై L ఇంటూ M మైనస్ N ప్లస్ O ఇచ్చారు. ఓకేనా, మనం రైట్ నుంచి సాల్వ్ చేస్తాం కదా. సో ఇప్పుడు N ప్లస్ O అన్నారు. ప్లస్ అంటే ఏముంది? A ఈజ్ ద మదర్ ఆఫ్ B అన్నారు. ఇక్కడ ఏమవుతుంది? N ఈజ్ ద మదర్ ఆఫ్ O అవుతుంది. N ఈజ్ ద మదర్ ఆఫ్ O. ఓకి N ఏమవుతారంటే మదర్ అవుతారు. ఓకే, మదర్ అంటే ఫీమేల్, ఫీమేల్ అంటే మైనస్. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? M మైనస్ N అన్నారు. మైనస్ అంటే ఏమిచ్చారు? A ఈజ్ ద బ్రదర్ ఆఫ్ B అంటే M ఈజ్ ద బ్రదర్ ఆఫ్ M. M ఈజ్ ద బ్రదర్ ఆఫ్ N. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఇచ్చారు. L ఇంటూ M అని ఇచ్చారు. అంటే M అంటే మీ ఇంటూ అంటే ఏమిచ్చారు? A ఈజ్ ద వైఫ్ ఆఫ్ B అంటే L ఈజ్ ద వైఫ్ ఆఫ్ M. Mకు L ఏమవుతారంట? వైఫ్ అవుతారంట. అంటే వీళ్ళిద్దరు కపుల్ కదా. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చారు? డివైడెడ్ బై ఇచ్చారు. అండ్ డివైడెడ్ బై అంటే ఫాదర్. K ఈజ్ ద ఫాదర్ ఆఫ్ L. K ఈజ్ ద ఫాదర్ ఆఫ్ L. Lకి K ఏమవుతారంటే ఫాదర్ అవుతారంట. ఓకే, Nకి M ఏమవుతారు? బ్రదర్ అవుతారు. ఓకే, L ఇదేమవుతారు? K ప్లస్. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చారు? హౌ ఈజ్ M రిలేటెడ్ టు O అన్నారు. ఓకి M ఏమవుతారు అంటున్నారు. ఓకి M ఏమవుతారు? మదర్స్ బ్రదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్, మదర్స్ బ్రదర్, తల్లి యొక్క సోదరుడు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా. ఇక్కడ ఓ అనే జెండర్ మనకి ఇవ్వలేదు. ఓ జెండర్ ఏంటి అనేది ఇవ్వలేదు. సో ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. వీళ్ళ అమ్మ ఎవరు? Nకి M ఏమవుతారు? బ్రదర్ అవుతారు. ఓకే, మదర్స్ బ్రదర్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ILOR is related to UXAD in a certain way based on the English alphabetical order. In the same way, CFIL is related to ORUX. To which of the given options is WZCF related? Following the సేమ్ లాజిక్ అన్నారు. ఓకే, ILOR అనేది ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఒక నిర్దిష్ట మార్గంలో UXADకి సంబంధించినది. అదేవిధంగా CFIL అనేది ORUXకి సంబంధించినది. అదే లాజిక్ను అనుసరించి ఇచ్చిన ఎంపికలలో దేనికి WZCF సంబంధించింది అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ILOR అనేది దేనికి రిలేటెడ్ అంట? UXADకి రిలేటెడ్ అంట. UXAD. ఓకే, I అంటే ఏమవుతుంది? 9 కదా. సో L అంటే 12, O అంటే 15, R అంటే 18, U అంటే 21, X అంటే 24, A అంటే 1, D అంటే 4 అవుతుంది. ఇప్పుడు 9 నుంచి 21 అంటే 9కి ఎంత ప్లస్ చేస్తే మనకి 21 వస్తుంది? ప్లస్ 12 చేస్తే 21 వస్తుంది. ఇక్కడ 12 నుంచి 24 అంటే అగైన్ ప్లస్ 12 కదా, 12. 15 నుంచి 1 అంటే ప్లస్ 12 చేస్తే 27. ఏని మనం 27గా కూడా రాయొచ్చు కదా. ఓకే, ఇది కూడా ప్లస్ 12 అవుతుంది. ఓకే, అప్పుడు R 18కి ప్లస్ 12 చేస్తే ఏమవుతుంది? 4 అన్నారు. ఓకే, 12 చేస్తే ఏమవుతుంది మనకి? 30 అవుతుంది. 30 అంటే మనకి డీనే కదా. సో దీన్ని 30 అని కూడా రాయొచ్చు. సో ప్లస్ 12. నెక్స్ట్ చూద్దాం. CFIL అనేది CFIL
ఐఎల్ అనేది ఓఆర్యుఎక్స్కి రిలేటెడ్ అంట. సి అంటే 3, ఓకే, ఇది 15, 6, 9, 12 అవుతుంది. ఇది 18, 21, 24 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు 3 నుంచి 15 అంటే ఇది కూడా +12 కదా. 6 నుంచి 18 అంటే +12 అగైన్. 9 నుంచి 21 అంటే +12. 12 to 24 అంటే అగైన్ +12. ఓకే, నెక్స్ట్ చూద్దాం. WZCF ఇదేమవుతుంది? 23 అవుతుంది. ఓకే, 23కి +12 చేస్తే ఏమవుతుంది మనకి? 12 అంటే ఇక్కడ 26 రావాలంటే 3 పోతుంది, ఇంకా 9 ఉంటుంది. 9 అంటే ఏంటి మనకి? ఇది యాక్చువల్గా ఏమవుతుంది? 35 అవుతుంది. 35 అంటే 9 అవుతుంది. 9 అంటే I అవుతుంది, అంతే కదా. Z అంటే ఏముంది? 26. సో +12 అంటే 26 తర్వాత మళ్ళీ 1 నుంచి కౌంట్ చేస్తాం కదా. సో +12 అంటే ఏమవుతుంది మనకి? L అవుతుంది. సో అట్లా అన్ని ఆప్షన్స్లో IL కామన్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది కూడా మనం చూడాల్సిందే. ఓకే, ఇదేమవుతుంది? 3 కదా. 3కి +12 అంటే 15 అవుతుంది. 15 అంటే ఏమవుతుంది? O అవుతుంది, అంతే కదా. నెక్స్ట్ 6కి +12 అంటే ఏమవుతుంది? 18 అవుతుంది. 18 అంటే R అవుతుంది. సో అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి, ఇక్కడ R కామన్గా ఉంది కానీ O అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ILOR ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the position of how many letters will remain unchanged if each of the letters in the word armchair is arranged in the reverse English alphabetical order అన్నారు. ఓకే, ఆర్మ్ చైర్ ఈ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని రివర్స్ ఇంగ్లీష్ అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవు అంటున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటి? ఆర్మ్ చైర్. దీన్ని ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్లోని లెటర్స్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రివర్స్ నుంచి రాయాలి అంటున్నారు. ఇక్కడ చూస్తే మనకి రివర్స్ నుంచి అంటే ఏ లెటర్స్ వస్తాయి? ఫస్ట్ R అనేది వస్తుంది కదా. Rలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? M వస్తుంది. M. ఓకే, M ఒకటే ఉంది, సో ఒకటి రాసేస్తాం. నెక్స్ట్ I. నెక్స్ట్ ఏమొస్తుంది? H వస్తుంది. నెక్స్ట్ C వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ఏలు 2 ఉన్నాయి కాబట్టి 2 times A వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఏమేం వర్డ్స్ సేమ్ ఉన్నాయి, లెటర్స్ సేమ్ ఉన్నాయి ఈ వర్డ్కి ఈ వర్డ్కి. ఇక్కడ చూస్తే ఏ ఉంది, R ఉంది, ఇది సేమ్ లేదు. ఇక్కడ R సేమ్ ఉంది, ఓకే 1. ఇక్కడ M సేమ్ ఉంది, ఓకే ఇది 2. CI సేమ్ లేదు, H సేమ్ ఉంది, ఓకే 3. AC సేమా? IA RA ఇచ్చారు. సో ఇక్కడ మనకి సేమ్గా ఉన్న లెటర్స్ ఎన్ని అంటే 3 ఉన్నాయి. సో అంటే ఏమవుతుంది? 3. 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, JLT is related to AZCK in certain way based on the English alphabetical order. In the same way, ZYBJ is related to QPSA. To which of the following options is YXAI related following the same logic అన్నారు. ఓకే, JILT అనేది ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఆధారంగా ఒక నిర్దిష్ట బంధంగా AZCKకి సంబంధించినది. అదేవిధంగా ZYBJ అనేది QPSAకి సంబంధించినది. అదే లాజిక్ను అనుసరిస్తూ కింద ఎంపికలలో ఏది YXAIకి సంబంధించినది అంటున్నారు. ఓకే, ఇట్లా ఇందాక చూసిన మోడలే కదా JILT. JILT is related to AZCK. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? ఇది ఈ లెటర్ ఎంత? లెటర్ నెంబర్ 10, ఇది 9. ఓకే, L అంటే 12, T అంటే 20. ఇదేమవుతుంది? 1, 26, 3, 11 అవుతుంది. ఓకే, 10 నుంచి 1 అంటే ఏమవుతుంది? -9 కదా. ఓకే, మైనస్ ఇక్కడ 9 నుంచి 26 అంటే -9 చేస్తే 9 లెటర్స్ వెళ్ళిపోతాయి. సో ఇట్లా రివర్స్ వచ్చినప్పుడు జెడ్డే కదా మనకు వచ్చేది. సో ఇక్కడ -9 చేస్తే 26 అవుతుంది. ఇక్కడ 12 -9 అంటే 3.
ఓకే 20 -9 అంటే 11. ఓకే అన్ని లెటర్స్కి ఏం చేశారు -9 చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి ZYBJ, ఇంకో లాజిక్ ఏమి ఇచ్చారు ZYBJకి QPSA అని ఇచ్చారు. ఇదేమవుతుంది 26. ఓకే ఇదేమవుతుంది 25 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 1 19 16 17. ఓకే 26లోంచి -9 చేస్తే ఏమవుతుంది 17 కదా, -9. 25 -9 అంటే 16 అవుతుంది. 2 -9 అంటే 19, ఇది ఒక 2, అక్కడ 9 అంటే 7. సో 26లోంచి 7 అంటే 19 అవుతుంది. 9 10 -9 అంటే 1 అవుతుంది. ఓకే నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది దేనికి y x a iకి కనుక్కోవాలి. ఇదేమవుతుంది 25 24 1 9. ఓకే -9 అంటే 25 -9 అంటే ఇక్కడే తెలుస్తుంది కదా మనకి p అని. సో అన్ని ఆప్షన్స్లో p ఉంది. 25 -9 అంటే 16, దట్ ఈస్ p. ఇక్కడ -9 అంటే ఏమవుతుంది 15. x ఉందా, x లేదు. సో ఇక్కడ -9 అంటే ఏమవుతుంది 15 అవుతుంది. 15 అంటే ఏముంది ఓ ఆప్షన్, అంటే ఈ టూ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఓ అవుతుంది. -9 ఏ -9 అంటే ఏమవుతుంది 26 -9 అంటే 17 అయింది. ఇక్కడ ఏ -9 అంటే 18 అవుతుంది, అంటే R. ఇక్కడ -9 అంటే Z అవుతుంది, అంతే కదా. 9 లెటర్స్ వెళ్ళిపోతాయి, ఇంకా నెక్స్ట్ వచ్చేది జెడ్డే కాబట్టి PORZ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, aged is coded as 7613 and erg is coded as 1236. What is the code for R in the given code language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఏజ్డ్ అనేది 7613గా మరియు ఎర్గ్ అనేది 1236గా కోడ్ చేయబడింది. ఇచ్చిన కోడ్ భాషలో ఆర్కి కోడ్ ఏమిటి అని అడుగుతున్నారు. ఓకే చూద్దాం ఒకసారి. ఏజ్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ 7613. ఇక్కడ మనకి ఏమడిగారు, ఒక్క లెటర్కి కోడ్ మాత్రమే అడిగారు. అంటే ఇక్కడ సేమ్ కామన్గా ఉన్న లెటర్స్ని మనం క్యాన్సిల్ లాగా చేసేయచ్చు కదా. 1 2 3 6. ఇక్కడ కామన్గా ఉన్న నెంబర్స్ ఏమున్నాయి 136 136 136. ఓకేనా. ఇక్కడ ఈ ఉంది, ఏ ఉంది, జీ ఉంది. సో అప్పుడు కోడ్ డీకి కోడ్ ఏమవుతుంది 7 అవుతుంది, ఆర్కి కోడ్ ఏమవుతుంది 2 అవుతుంది. మనం దేనికి కనుక్కోవాలి ఆర్ కనుక్కోవాలి. ఆర్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఫిగర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అన్నారు. ఓకే ఇచ్చిన ఎంపికల నుండి కింది శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచగల బొమ్మను ఎంచుకోండి అంటున్నారు. ఓకే ఇక్కడ ఒక ఫిగర్ సిరీస్ ఇచ్చారు. నెక్స్ట్ రావాల్సిన సిరీస్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఫస్ట్ ఫిగర్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్యూ స్టార్ ఉంది, ST ఉంది, ఇలాగే కంటిన్యూ అయింది. ఒకసారి కిందికి ఒకసారి పైకి ఉంది. సో ఇదే ఫిగర్ ఇక్కడ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఏది రావాలి, ఇక్కడ ఏది ఉందో అదే రావాలి. అట్లాంటి ఆప్షన్ ఏముంది చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చినదే సేమ్ ఇక్కడ వచ్చింది, అంటే 1 3 సేమ్ ఉంది, 2 4 సేమ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు 5th ప్లేస్లో ఏముండాలి మనకి 1 3లో ఏది వచ్చిందో అదే ఉండాలి. అట్లాంటి ఆప్షన్ ఏముంది మనకి థర్డ్ ఆప్షన్ కదా. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ ఇక్కడ సేమ్ ఫిగర్ ఇచ్చేసి నెక్స్ట్ 6th ప్లేస్లో ఏ ఫిగర్ రావాలి అంటే మనకి 4th అండ్ 2nd ప్లేస్లో ఏదైతే ఉందో అదే రావాలి. ఓకే అప్పుడు ఏ ఆప్షన్ అవుతుంది మనకి ఆ ఆన్సర్ రావాలంటే ST కిందికి ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, 6th ప్లేస్లో ఉండాల్సిన ఫిగర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అందులోని ఈజ్ ఈక్వల్స్ టు 218 అని ఇచ్చారు. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంటర్చేంజ్ షుడ్ బి డన్ ఆఫ్ ఎంటైర్ నెంబర్ అండ్ నాట్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంటున్నారు. ఓకే అక్కడ ఇచ్చిన నెంబర్ని రీప్లేస్ చేయాలి, ఇండివిజువల్ డిజిట్స్ కాదు అని చెప్తున్నారు. ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా చేయడానికి ఏ 2 సంఖ్యలను పరస్పరం మార్చుకోవాలి అంటున్నారు. ఆప్షన్స్ చూస్తే మనకి 2 ఆప్షన్స్ని చేంజ్ చేసి మనం ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే అక్కడ ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ 2 వాల్యూస్ ఏంటో ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. ఓకే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 9 ×
సారీ ఫస్ట్ ఆప్షన్ నుంచి డైరెక్ట్గా రీప్లేస్ చేసేద్దాం. 28 అండ్ 15ని చేంజ్ చేయాలి. 9 ఉంది ఇంటూ 34, 15 ప్లేస్లో ఏముండాలి 28 ఉండాలి. ఓకే, ప్లస్ 105 డివైడెడ్ బై 7, 28 ప్లేస్లో ఏముండాలి 15 ఉండాలి, ప్లస్ 13 ఇంటూ 4. ఇదేమవుతుంది 7 1s 7 5s అవుతుందా? ఇక్కడ ఏమవుతుంది 9 ఇంటూ 34 మైనస్ 28 అంటే 6, ప్లస్ 15 ప్లస్ 15, 13 4s ఏమవుతుంది 52 అవుతుంది. ఓకే, ఇదేమవుతుంది 9 6 అంటే 54, 54 ప్లస్ 15 ప్లస్ 15 ప్లస్ 52. ఓకే, 52 ప్లస్ 54 అంటే 106, 106 ప్లస్ 30 అంటే 136 అవుతుంది, అంతే కదా. సో అప్పుడు అక్కడ ఏముంది 218 ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏ ప్లేసెస్ని మార్చాలి, 15ని 13ని మార్చాలి. ఓకే, 15 13, 9 ఇంటూ 34 మైనస్ 13 ఉండాలి, 13 ప్లస్ 105 డివైడెడ్ బై 7 ప్లస్ 28 ప్లస్ 13 ప్లేస్లో ఏముండాలి 15 ఉండాలి, 15 ఇంటూ 4 అనమాట. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 9 ఇంటూ 13ని 34 నుంచి 13 మైనస్ చేస్తే ఏమవుతుంది 1 2 21 అవుతుంది, అంతే కదా. ప్లస్ ఇదేమవుతుంది 7 1s 5s, 15 ప్లస్ 28 ప్లస్ 60 అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది 9 189, 189 ప్లస్ 15 ప్లస్ 28 ప్లస్ 60. ఓకే, ఇదేమవుతుంది 0 ప్లస్ 8 8, 8 ప్లస్ 5 అంటే 13, 13 ప్లస్ 9 అంటే 22 అవుతుంది, 22. ఇది 10 11 13 అవుతుంది, 332 అవుతుంది. సో అక్కడ ఇచ్చింది మనకి 218 ఇచ్చారు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం ఒకసారి. 34 అండ్ 28 అనమాట. ఇక్కడ ఏం చేంజ్ చేయాలి 34 ఇంటూ 28 చేంజ్ చేయాలి. ఓకే, 34 అండ్ 28, ఇక్కడ 28 మైనస్ 15 ప్లస్ 105 డివైడెడ్ బై 7 అంటే ఏమవుతుంది 15 కదా, 15 ప్లస్ 34 ప్లస్ 13 4 ఏమవుతుంది 52 అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 9 ఇంటూ 13 ప్లస్ 15 ప్లస్ 34 ప్లస్ 52 అవుతుంది, అంతే కదా. సో ఇదేమవుతుంది 117 ప్లస్ ఇది 49 ప్లస్ 52 అవుతుంది, అంతే కదా. ఇదేమవుతుంది 11 ప్లస్ 7 అంటే 18 అవుతుంది, 9 10 11 218 ఈజ్ ద ఆన్సర్. సో ఇది ఆ ఈక్వేషన్కి అక్కడ ఇచ్చిన దానికి ఇది చేంజ్ చేసినప్పుడు మనకి ఈక్వల్ అవుతుంది ఆన్సర్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇంకా రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో. లెఫ్ట్ టు రైట్ అన్నారు, విల్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అన్నారు. ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, అది లెఫ్ట్ టు రైట్ మనము ఫిల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఓకే, దిగువ ఖాళీలో ఎడమ నుండి కుడికి వరుసగా ఉంచినప్పుడు అక్షరాల శ్రేణిని పూర్తి చేసే అక్షరాలను సూచించే ఎంపికను ఎంచుకోండి అన్నారు. ఓకే, ఇప్పుడు ఒక సిరీస్ ఇచ్చారు, ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, DLFOLJ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎల్ ఉంది, ఎల్ ఇక్కడ కామన్ ఉంది, అంటే ఇక్కడ ఎల్ కామన్ ఉంది. ఎల్కు ముందు ఏ లెటర్ ఉంది ఓ ఉంది. సో ఆ లెటర్ని మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఎల్కు ముందు ఓ ఉంది, ఎల్ తర్వాత ఏముంది జే ఉంది, జే. ఓకే, ఇప్పుడు ఓకి ముందు ఏముంది డి ఉంది. ఓకే, ఇక్కడ డికి ముందు ఏముంది ఎఫ్ ఉంది. సో అరేంజ్మెంట్ అయిపోయింది కదా. సో మనం బ్లాంక్స్లో ఫిల్ చేసిన లెటర్స్ ఏంటి FOJD ఫిల్ చేసాం, అంతే కదా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఎల్ కామన్గా ఉంది, రెండు ప్లేస్లో ఎల్ కామన్గా ఉంది. ఎల్కి ముందు ఏముంది ఓ ఉంది, ఎల్ తర్వాత ఏముంది జే ఉంది, అంతే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది ఓకి ముందు ఏముండాలి ఇక్కడ డి ఉంది, సో ఇక్కడ కూడా డి ఉంటుంది. ఇప్పుడు డికి ముందు ఏముంది ఎఫ్ ఉంది, సో ఇక్కడ ఎఫ్ ఉంటుంది. మనం ఫిల్ చేసింది ఏంటి FOJD అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఓకే, ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. ఓకే, సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఈజీగానే ఉంది కదా. సో 1001 నుంచి 1000కి అంటే ఏం చేశారు, -1, ఇక్కడ -2, ఇదేమో -3, ఇదేమో -4, ఇక్కడ -5 చేస్తే ఏమవుతుంది, 986 అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ అన్నారు. 620, 621, 624, 629, 636 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇచ్చిన సిరీస్లో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. 620, 621, 624, 629, 636. సో ఇక్కడ ఎంత ప్లస్ చేశారు, 20 నుంచి 21 అంటే +1, ఇదేమో +3, ఇది +5, ఇక్కడ ప్లస్ ఏమవుతుంది, ఇది 7. నెక్స్ట్ ఏం రావాలి, +9, +9 చేస్తే ఏమవుతుంది, 645 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ 645 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఆడ్ నెంబర్స్ సమ్ చేశారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్ అన్నారు. ఓకే, ప్యారెట్, క్యాట్, బర్డ్ అని ఇచ్చారు. కింది తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖా చిత్రాన్ని ఎంచుకోండి. చిలుక, పిల్లి, పక్షి అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనము ప్యారెట్ అనేది ఏమవుతుంది, బర్డే కదా, ప్యారెట్ బిలాంగ్స్ టు బర్డ్ అవుతుంది, బర్డ్. క్యాట్ అనేది బర్డ్ అవుతుందా, క్యాట్ అనేది ప్యారెట్ అవుతుందా, అవ్వదు. సో క్యారెట్ అనేది ఏమవుతుంది, యానిమల్ అవుతుంది. సో ఇట్లా ఉన్న ఆప్షన్ ఏముంది చూడండి, సెకండ్ ఆప్షన్ ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ 3 రాంగ్ ఆప్షన్సే కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాజ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ QR, U, A, I and L. 2 positions of the same dice are given below. Which face is opposite to face Q అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు QR, U, A, I మరియు L అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు కింద ఇవ్వబడ్డాయి. Q ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఏ అనేది సేమ్ ప్లేస్లోనే ఉంది. సో అక్కడ మనకి కనిపించని లెటర్ ఏముంది, క్యూవే కదా. సో ఇక్కడ చూసే చెప్పేయచ్చు మనం, క్యూకి ఏ ఆపోజిట్ లెటర్ అనేసి. లేదా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ చూసుకున్నట్లయితే ఏ తర్వాత ఎల్ తర్వాత యూ ఉంది, తర్వాత ఏ తర్వాత ఐ ఉంది, ఐ తర్వాత ఆర్ ఉంది. సో ఈ 2 ఆపోజిట్ ఈచ్ అదర్ అవుతాయి, ఈ 2 ఆపోజిట్ ఈచ్ అదర్ అవుతాయి. అక్కడ ఇచ్చిన డైస్ ఫేసెస్లో మనకు కనిపించని ఫేస్ ఏది, క్యూ. సో ఇక్కడ మనకి క్యూ వస్తుంది. ఓకే, సో అప్పుడు క్యూ ఈజ్ ఆపోజిట్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ZXFGA ఈజ్ కోడెడ్ యాజ్ 3 and BTGHASQR is coded as 6. What is the code for YWNERI in the given language అన్నారు. ఒక నిర్దిష్ట భాషలో ఈ వర్డ్ను 3గా మరియు ఈ వర్డ్ను 6గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో ఈ వర్డ్ కోసం కోడ్ ఏమిటి అంటున్నారు. ఇక్కడ చూస్తే మనకి అంత పెద్ద వర్డ్కి 3 అనే కోడ్ ఇచ్చారు. ఓకే, అప్పుడు లెటర్స్ సమ్ ఆఫ్ లెటర్స్ కాకుండా సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని కూడా ఉండొచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. సో కానీ దానికి కోడ్ ఏమి ఇచ్చారు, 3 ఇచ్చారు. అంటే 5 - 2 చేశారేమో, ఒకసారి చూద్దాం. 3 ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, కోడ్ ఏమి ఇచ్చారు, 6 ఇచ్చారు. అవునా, 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి. 8 6 ఇచ్చారు. 8 - 2 అంటే ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి, ఇది 6 లెటర్స్ ఉంది. 6 - 2 అంటే 4. ఆన్సర్ ఏమవుతుందంటే ఈ వర్డ్కి 4 ఈజ్ ద కోడ్ ఫర్ దట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 6 people D, E, F, G, H and W are sitting in a row facing north but not necessarily in the same order. Only 2 people sit between W and D. G sits to the immediate left of D. No one sits to the right of H. Only 2 people sit between H and G. E sits to the immediate left of G అన్నారు. అంతే కదా. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ F and E అన్నారు. DEFGH మరియు W అనే 6 వ్యక్తులు ఉత్తరం వైపు వరుసగా కూర్చున్నారు. కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. W మరియు D మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు.
ఓకే, జీ అనేది డి యొక్క తక్షణ ఎడమ వైపున కూర్చుంటుంది, హెచ్ యొక్క కుడి వైపున ఎవరు కూర్చోరు, హెచ్ మరియు జీ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఓకే, ఈ అనేది జీ యొక్క తక్షణ ఎడమ వైపున కూర్చుంటుంది, అయితే ఎఫ్ మరియు ఈ మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ చూద్దాం, మనకి ఎంతమంది ఉన్నారు, సిక్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎటువైపు కూర్చున్నారు, నార్త్ వైపు కూర్చున్నారు. అంటే మన డైరెక్షన్సే కదా, మన లెఫ్ట్ అవుతుంది, రైట్ అవుతుంది, ఇలాగనే కూర్చున్నారు వాళ్ళు. సో మనం ఇలా తిరిగినప్పుడు మన రైటే అవుతుంది కదా, లెఫ్టే అవుతుంది. సో ఇక్కడ కండిషన్ చూద్దాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ డి. డబ్ల్యూకి డికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారంట, 2 persons మాత్రమే కూర్చోవాలంట. కానీ అది ఏ ఆర్డర్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఇదైనా అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. జీ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారంట, జీ ఉంటారంట. ఏదర్ ఇదైనా అవ్వచ్చు, లెఫ్ట్ కాబట్టి ఇక్కడైనా జీ ఉండొచ్చు. సో ఇది కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఏమంటున్నారు, నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కు రైట్లో ఎవరు ఉండకూడదంట. హెచ్కు రైట్లో ఎవరు ఉండకూడదంటే వాడు రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటాడు కదా, డబ్ల్యూ జీ డి హెచ్ ఇక్కడ ఉంటాడు ఎండ్లో. సో వీటి రైట్లో ఎవరు ఉండకూడదు, ఇంకా లెఫ్ట్లో తెలియదు మనకి. ఓకే, ఇక్కడ హెచ్. ఇది చూస్తే మనకి 6 members అరేంజ్ అయిపోయారు, ఇక్కడ 5 members ఉన్నారు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ హెచ్ అండ్ జీ అన్నారు. జీకి హెచ్కి 2 persons మాత్రమే కూర్చోవాలంట. ఇక్కడేమో జీ ఉంది, ఇక్కడేమో హెచ్ ఉంది. ఈ కండిషన్ పాసిబుల్ అవుతుందో అవ్వదు, ఎందుకంటే 2 persons మాత్రమే కూర్చోవాలి అంటున్నారు. సో హెచ్ మనకి ఇక్కడ రైట్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో అని ఫిక్స్ అయిపోయింది. కానీ జీకి హెచ్కి మధ్య ఎంతమంది ఉండాలంటున్నారు, 2 persons ఉండాలంటున్నారు. సో డి తర్వాత ఒక పర్సన్ ఉంటారు, ఎందుకంటే డి లెఫ్ట్లో జీ మాత్రమే కూర్చోవాలని చెప్పేశారు అది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ సిట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, ఈ ఉండాలంట. సో ఇక్కడ మనకి డిఈఎఫ్ అనే వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళు ఇక్కడ ప్లేస్ అయిపోతారు. ఓకే, ఇది మన అరేంజ్మెంట్ అనమాట. సో క్వశ్చన్ ఏమడిగారు అక్కడ, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ అన్నారు. ఎఫ్కి ఈకి మధ్య ఎంతమంది కూర్చున్నారు అంటున్నారు. 2 persons కూర్చున్నారు. వాళ్ళు ఎవరంటే జీ అండ్ డి అనమాట. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 4th option ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, read the given statements and conclusions carefully, assuming that the information given in the statements is true, even if it appears to be at variance with commonly known facts. Decide which of the given conclusions logically follows from the statements. Statements చూస్తే some taps are soaps, some taps are creams, some soaps are oils. Conclusions, some taps are oils, some soaps are creams అన్నారు. ఇక్కడ చూస్తే ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ స్టేట్మెంట్లలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా స్టేట్మెంట్ల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అన్నారు. సో స్టేట్మెంట్స్ కన్క్లూజన్ సేమ్ కాబట్టి ఇంకా చదవట్లేదు నేను. స్టేట్మెంట్స్ చూస్తే సమ్ ట్యాప్స్ ఆర్ సోప్స్ అన్నారు. సమ్ ట్యాప్స్ వచ్చేసి సోప్స్ అంట, వీళ్ళు ట్యాప్స్ అంటే సోప్స్. సమ్ ట్యాప్స్ ఆర్ క్రీమ్స్, అగైన్ creams. Some taps creams, some soaps are oils. Okay, conclusions చూస్తే సమ్ ట్యాప్స్ ఆర్ ఆయిల్స్ అన్నారు. సమ్ ట్యాప్స్ ఆయిల్స్, సమ్ అనే రిలేషన్ ఉందా ట్యాప్కి ఆయిల్. సమ్ అంటే మనకి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఈ ఫిగర్లోని ఆ ఫిగర్ ఒక కొంచెం పార్ట్ అయినా ఉండాలి, దీన్ని సమ్ అంటాం. సమ్ ట్యాప్స్ ఆర్ ఆయిల్స్ అంటే సమ్, ఈ పార్ట్ని సమ్ అంటాం. సో అలా లేదు మనకి. సో కన్క్లూజన్ 1 రాంగ్ అయిపోతుంది. సమ్ సోప్స్ ఆర్ క్రీమ్స్, సమ్ సోప్స్ క్రీమ్స్. సోప్స్కి క్రీమ్స్కి సమ్ అనే రిలేషన్ ఉందా, లేదు. సోప్స్కి ట్యాప్స్కి ఉంది, బట్ ట్యాప్స్కి క్రీమ్స్కి ఉంది కానీ సోప్స్కి క్రీమ్స్కి లేదు. సో కన్క్లూజన్ 2 కూడా మనకి రాంగ్ అయిపోతుంది. సో 2 కన్క్లూజన్స్ రాంగ్ అయినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, నేదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సో తీర్మానం 1 లేదా 2 అనుసరించవు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 6 people E, F, G, Q, R and S are sitting in a row facing north but not necessarily in the same order అన్నారు. Only 2 people sit to the right of R. Only 2 people sit between R and E. Only 1 person sits between E and F. F sits to the immediate left of R. S sits to the immediate right of Q అన్నారు. How many people sit between Q and G అన్నారు.
ఒకసారి చూస్తే 6 వ్యక్తులు EFGQR మరియు S వరుసగా ఉత్తరం వైపు కూర్చొని ఉన్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. ఆర్కి కుడివైపు 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఆర్ మరియు ఈల మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఈ మరియు ఎఫ్ల మధ్య 1 వ్యక్తి మాత్రమే కూర్చుంటారు. ఆర్కి సమీప ఎడమ వైపున ఎఫ్ కూర్చుంటుంది. ఎస్ క్యూకి సమీప కుడివైపున కూర్చుంటుంది. క్యూ మరియు జీ మధ్య ఎంతమంది కూర్చుంటారు అని అడుగుతున్నారు. కండిషన్స్ చూద్దాం ఒకసారి. ఎంతమంది? 6%. సేమ్ ఇందాక సాల్వ్ చేసిన ప్రాబ్లం లాగే ఇది కూడా. ఓన్లీ 2 people సిట్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి రైట్లో 2% మాత్రమే ఉండాలంట. అంటే ఆర్ పొజిషన్ మనకి ఫిక్స్ అయింది కదా, సో ఆర్ తర్వాత 2% మాత్రమే ఉండాలంట. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ ఎంత ఉంటారు? 3% అయిపోతే ఇక్కడ 3% ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. ఆర్కి ఈకి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చోవాలంట. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. ఇటు సైడ్ కూర్చునేకి ఉంటుందా? ఇటు సైడ్ రాస్తే ఈ ఇక్కడ వస్తుంది, కానీ ఆర్ తర్వాత 2% మాత్రమే కూర్చోవాలన్నారు. సో ఈ కండిషన్ రాదు, ఇటు రాదు, ఇటే వస్తుంది. అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్లో ఎవరు ఉంటారు? ఈ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓన్లీ 1% సిట్స్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈకి ఎఫ్కి 1% మాత్రమే ఉండాలంట. సో అప్పుడు ఎఫ్ ఇక్కడ వస్తారు, అంతే కదా. నెక్స్ట్ ఏమంటున్నారు? ఎఫ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో అదే కదా, ఇమీడియట్ ఆర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు? ఎఫ్ ఉన్నారు. ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలంటే? ఎస్ ఉండాలంట. సో మనకి ఇక్కడ క్యూ రాస్తే క్యూకి ఇమీడియట్ రైట్లో ఎస్ ఉండే ఛాన్స్ ఉందా? ఇక్కడ లేదు. సో ఇక్కడ క్యూ రాస్తే ఎస్ ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకి మిస్ అయింది ఎవరు? ఈఎఫ్ జీ అనే వాళ్ళు మిస్ అయ్యారు, వాళ్ళు ఇక్కడ ప్లేస్ అయ్యారు. ఓకే, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ క్యూ అండ్ జీ అన్నారు. క్యూకి జీకి ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు అన్నారు. క్యూ జీ 2% కదా, 2% అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Based on the English alphabetical order, 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. The odd man out is not based on the number of consonants or vowels or their position in the letter cluster అన్నారు. ఇంగ్లీష్ అక్షర క్రమం ఆధారంగా కింద 4 అక్షరాల సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. అయితే ఏ అక్షర సమూహం ఆ సమూహానికి చెందినది కాదు అంటున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో 3 మాత్రం ఒక కేటగిరీకి చెందినవి, 1 మాత్రం కాదు. ఆ ఒక్కటి ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. TOJ ఇచ్చారు. T అంటే 20, O అంటే 15, J అంటే 10. ఇది ఏమవుతుంది? -5. అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా -5. సెకండ్ ఆప్షన్ చూద్దాం. MHC అనమాట. ఇదేమో 13, ఇది 8, 3 అంటే ఇదేమవుతుంది? -5 -5. GBW 7 2 23 -5 చేస్తే ఇది కూడా 23నే కదా. -5 అంటే B నుంచి AZYXW వస్తుంది. సో ఇది కూడా కరెక్ట్. సో నెక్స్ట్ ఏముంది? QJE 5 10, ఇదేమో 17 నుంచి 10 అంటే -7 కదా. ఇవన్నీ -5 ఉన్నాయి, ఇది మాత్రం -7 -5 ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A dice has its faces marked by letters E, I, L, R, S and U. 2 positions of the same dice are shown in the given figures. Which face is opposite to face R అన్నారు. ఓకే, ఒక పాచిక దాని ముఖాలను E, I, L, R, S మరియు ఈ అక్షరాలతో గుర్తించబడుతుంది. ఒకే పాచికల యొక్క 2 స్థానాలు ఇచ్చిన బొమ్మలలో చూపబడ్డాయి. ఆర్కి ఎదురుగా ఏ ముఖం ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు? ఆర్కి ఆపోజిట్లో ఉన్న ఫేస్ ఏది, దాని లెటర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి కామన్గా ఉన్న లెటర్స్ ఏమున్నాయి? యూ ఉంది. సో దాని నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ I, E వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ U, S, L వస్తుంది. ఓకే, ఇవి 2 ఆపోజిట్ అవుతాయి, ఇవి 2 ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ ఆర్కి ఆపోజిట్ ఏమవుతుందంటే U అవుతుంది. ఆర్కి ఎదురుగా ఉన్న ముఖం ఏదవుతుందంటే యూ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద గివెన్ ఫిగర్ ఎక్స్ ఈస్ ఎంబెడెడ్, రొటేషన్ ఈస్ నాట్ అలౌడ్ అన్నారు. ఓకే, ఇచ్చిన బొమ్మ ఎక్స్
పొందపరచబడిన ఎంపికను ఎంచుకోండి, భ్రమణం అనుమతించబడదు అంటున్నారు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్ ఈ 4 ఫిగర్స్లో ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఒకసారి చూస్తే ఒక స్లాంట్ లైన్ ఉంది, దానికి యారో ఉంది. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆప్షన్ చూస్తే అవుతుందా మనకి? అసలు ఇక్కడే తెలుస్తుంది, అసలు లేదు. సెకండ్ ఆప్షన్ చూస్తే స్ట్రైట్ ఉంది కానీ స్లాంట్ లైనే లేదు. సో మనము థర్డ్ ఆప్షన్ చూస్తే స్లాంట్ లైన్ ఉంది కానీ యారో లేదు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే స్లాంట్ లైన్ ఉంది ప్లస్ యారో ఉంది ఇక్కడ. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఆంగ్ల అక్షర క్రమంలో ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అంటున్నారు. AFQ BHR CJS DLT అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే ABCD, నెక్స్ట్ రావాల్సింది ఏంటి? ఈ రావాలి. సో ఇవి రెండు మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ F ఉంది, F తర్వాత H అంటే ఇది 6 8 +2 కదా. 8 నుంచి 10, 10 to 12, 12 నుంచి 14 రావాలి. 14 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి? N. సో థర్డ్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్ అవుతుంది. అంతే కదా. ఓకే, దీంతో ఇవాళ సెషన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇట్లాంటి సెషన్స్ మీరు మరిన్ని చూడాలనుకుంటే ఒకసారి TP స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ వాచింగ్ TP స్టడీస్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనకి ఉత్తమ్స్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్లో NTPC GK లైవ్ జరుగుతుందండి డైలీ మార్నింగ్. అండ్ కరెంట్ అఫైర్స్ జరుగుతాయి ఈవినింగ్. మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 to 9:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ వచ్చేసి మనకి 5:30 to 6 మధ్యలో స్టార్ట్ అవుతాయి. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా యూజ్ఫుల్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.